హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్. ఈ వీడియోలో మనము ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్య వచ్చేసి మనకు మిరపలో ఏదైతే పండాకు సమస్య అన్నమాట. అంటే మనకు ఆకులు మొత్తం ఎల్లోయిష్గా మారిపోతూ ఉన్నాయి. దీనికి గల కారణాలు ఏంటి, ఆ తర్వాత ఎలాంటి మందులు కొట్టుకోవాలనే పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఫస్ట్ అయితే మనకు నత్రజని లోపం అన్నమాట. ఎందుకంటే మనము మిరప తోటలు పెట్టి ఆల్రెడీ 120 to 130 డేస్ ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ కూడా వచ్చేసినాయి. చాలామంది ఫస్ట్ కటింగ్ కూడా చేసినప్పటికీ ఎల్లోయిష్గా మారుతూ ఉన్నాయన్నమాట. దానికి ప్రధాన కారణం వచ్చేసి మనకు ఈ నత్రజని లోపం అన్నమాట. ఖచ్చితంగా మీరు ఈ వాటర్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా 1 నుంచి 2 బ్యాగుల యూరియా అయితే వేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ నత్రజని లోపాన్ని అయితే మనమైతే నివారించవచ్చు. ఇక సెకండ్ రీజన్ వచ్చేసి మనకు సూక్ష్మ మరియు స్థూల పోషకాల లోపం. అలాగే మనము ప్రతి స్ప్రేలో ఖచ్చితంగా ఈ సూక్ష్మ పోషకాలు అయితే వేసుకొని కొట్టుకుంటే మనకైతే ఈ లోపాన్ని మనము సవరించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు స్థూల పోషకాలైన ఎన్పికే కూడా ఖచ్చితంగా మనం అడుగులో ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. అడుగులో మనము సూక్ష్మ పోషకాలు ప్లస్ స్థూల పోషకాలు ఇచ్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు సల్ఫర్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము అడుగులు వేసేటప్పుడు ఎన్పికేతో పాటు యూరియాతో పాటు సల్ఫర్ కూడా వేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పుడే మనకు ఈ ఏదైతే ఎల్లో ఆకులను మనమైతే నివారించవచ్చు. ఇక మూడవది వచ్చేసి వాతావరణ పరిస్థితులు. చాలా ఒకేసారి వాతావరణంలో సడన్గా మార్పు రావడం వల్ల కూడా ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో డ్రెస్లో పోయి మనకు ఎల్లోయిష్గా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత ఫోటోసింథసిస్ అంటే మనకు ఏదైతే కొన్ని రోజులు పడుతుంటే 2-3 రోజులు మబ్బులుగా ఉండి సూర్యకిరణాలు తగలక కూడా మనము ఈ ఎల్లోయిష్ ఆకులుగా మారే అవకాశం అయితే ఉంటుంది. దీంతో మనకు ఏదైతే కిరణజన్య సమక్రియ జరగక మనకు ఆకులు ఎల్లోయిష్గా మారడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. ఇంకో రీజన్ వచ్చేసి ఫంగస్ ప్రాబ్లం అనమాట. ఏదైతే మనము ఫంగిసైడ్స్ అయితే అంటే తెగుళ్ళు రావడంతో మనకు ఈ ఆకులపైన మచ్చలు రావడం, ఆకులు ఎల్లోయిష్గా మారడం జరుగుతూ ఉంటుంది. వీటి కోసం అయితే మనము మంచి ఫంగిసైడ్స్ అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు క్యాబ్రియో టాప్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎకరానికి 300 గ్రాములు వేసి కొట్టుకుంటే మీకైతే బెస్ట్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి మనకు యూపీఎల్ కొత్తగా లాంచ్ అయిందనమాట. ఇది ట్రిడియం అన్నమాట. ట్రిడియంలో మనకు 3 రకాల కాంబినేషన్స్, 3 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. అదేంటంటే అజోస్ట్రోబిన్ ఒకటి, అలాగే టెబికోనజోల్ ఒకటి, మ్యాకోజెఫ్, ఇవి 3 కలిపి మనకు ఈ యూపీఎల్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ట్రిడియం రూపంలో ఖచ్చితంగా ఇది ఒకసారి యూజ్ చేసి చూడండి, చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఇది ఒక మంచి ఫంగిసైడ్ అని మనమైతే చెప్పుకోవచ్చు. ఇంకొక ఫంగిసైడ్ వచ్చేసి మనకు ఈ హారు అన్నమాట. ఈ హారులో మనకు టెబికోనజోల్ 10% ప్లస్ సల్ఫర్ 65% వరకు అయితే ఉంటుంది. అంటే సల్ఫర్ కూడా ఇక్కడ లభిస్తుంది కాబట్టి మనకు ఇది కూడా మీరైతే కొట్టుకోవచ్చు. ఏదైనా ఒకటైతే కొట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్. వాటర్ అనేది మనం ఎట్లా పడితే అట్లా పెట్టుకోకుండా మన మొక్కలకు ఎంత అవసరం ఉందో అంతే పెట్టుకుంటే మనకైతే ఈ ఎల్లో ఆకులు అయితే మారకుండా ఉంటాయన్నమాట. మనము అధికంగా వాటర్ పెడితే ఖచ్చితంగా ఎల్లోయిష్ ఆకులు అయితే వస్తూ ఉంటాయి. ఇంకొక రీజన్ వచ్చేసి వైరస్ లేదంటే సకింగ్ పెస్ట్ అటాక్ అనేది జరిగినప్పుడు కూడా మనకు ఈ ఆకులంటే ఎల్లోయిష్గా మారుతూ ఉంటాయి. అది ఎలా అంటే మనకు ఏదైతే మనకు థ్రిప్స్ మైట్స్ కానీ ఆకు ఇరువైపులా అంటే కింద నుంచి పైనుంచి రసాన్ని పీల్చడం ద్వారా అందులో ఉన్న క్లోరోఫిల్ ఖతం అవుతుంది. అలా క్లోరోఫిల్ మనకు అయిపోయినప్పుడు ఈ ఆకులు వంటివి ఎల్లోయిష్గా మారడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. సో ఇట్లా చాలా రీజన్స్ అయితే మనకైతే ఈ ఆకులు ఎల్లోయిష్గా మారడానికి రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే రైతు మిత్రులారా, మీకు ఒక ప్యాటర్న్ చెప్పడం జరుగుతుంది. ఆ ప్యాటర్న్ని ఫాలో అయితే ఖచ్చితంగా ఈ పండాకునైతే మనమైతే నివారించవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనము కటింగ్ చేసినా చేయకపోయినా మనము ఒక దఫా ఎరువులు అయితే వేసుకోవాలంటే కింద అడుగు ఎరువులు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనము ఎన్పికే ప్లస్ యూరియా ప్లస్ అలాగే మనకు ఏదైతే సల్ఫర్ ఒక 5 కేజీలు ఇట్లయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది వేసుకున్న తర్వాత మనము ఆ స్ప్రేలో భాగంగా ఏదైతే ఫంగిసైడ్ ప్లస్ మైక్రో న్యూట్రిషన్స్ అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే వాటర్ అనేది కొద్దిగా తక్కువ పెట్టండి. ఎక్కువ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వాటర్ అనేది తక్కువ పెట్టండి అనమాట. ఇంకా మూడోది వచ్చేసి ఏంటంటే మనకు ఏదైతే సకింగ్ పేస్ట్ అంటే ఏదైతే మనకు థ్రిప్స్ కానీ మైట్స్ కానీ వీటి యొక్క నివారణ కోసం మనము
మంచి ఇన్సెక్టిసైడ్ అయితే తీసుకోండి. ఈ థ్రిప్స్ మైట్స్ నివారణ కోసం మనం గతంలో చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఇంకా మీరు చూడకపోతే ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో చాలా బాగా మీకైతే అర్థమవుతుంది. సో ఈ పండాకు సమస్యని మనం నివారించాలంటే ఇలా ఒక ప్యాటర్న్ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా మీరైతే నివారించవచ్చు. సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటా. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.